నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు శ్రీ గజనన ఆర్ట్స్. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నామన్నా. సో వర్క్ ఎట్లా నడుస్తుంది మరి? అన్న వర్క్ అయితే మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆల్మోస్ట్ పెయింటింగ్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది మన ఐస్ వర్క్. వావ్, ఓకే. ఐస్ స్టార్ట్ అయిపోయినాయి. ఒకసారి ఐస్ చూసుకుందాము. ఓకే, సో టోటల్ ఇంకా ఎన్ని విగ్రహాలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి? నా ప్రస్తుతం అయితే చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. 12 to 15 ఐడల్స్ వరకే ఉన్నాయి. ఓన్లీ చాలా లిమిటెడ్, తొందరగా వచ్చేసాలే. ఓకే, సో చలో ఫ్రెండ్స్, ఒక్కొక్క విగ్రహం కూడా మనమైతే డీటెయిల్ గా చూసుకుందాం. ఇంకా ఒక 12 నుంచి 15 విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట. అవుట్పుట్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకైతే బబ్బర్ షేర్ పైన కూర్చున్న వినాయకుడు చాలా బాగుంది. ఈసారి అవుట్పుట్ శ్రీ గజానన ఆర్ట్స్ లో. సో ఈ బ్లాగ్ అయితే లాస్ట్ లో చూడండి. థ్యాంక్ యూ గైస్. వన్స్ అగైన్ అందరికి నమస్కారం, జై శ్రీ గణేశ. మన శ్రీ గజానన ఆర్ట్స్ లో అవుట్పుట్ చూసుకోవచ్చు. చాలా నీట్ అవుట్పుట్ అన్నమాట. కలరింగ్ కూడా జబర్దస్త్ ఉంది ఈసారి. ఇక్కడ మన బబ్బర్ షేర్ చాలా పెద్దగా ఉన్నది. అండ్ పైన వినాయకునికి వచ్చేసి టోటల్ 8 హ్యాండ్స్. మరి ఈ విగ్రహం అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉందన్న ఇప్పుడు. ఓకే, ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉన్నది. మన దుర్గామాత కాన్సెప్ట్, దుర్గామాత కాన్సెప్ట్ లో అమ్మవారు కూర్చున్నట్టు. ఓకే, అండ్ ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది చూసుకోవచ్చు. ఇక్కడ మనకైతే నాగం పాము అండ్ ఇక్కడ నంది పైన సవారీ చేస్తున్న వినాయకుడు కూడా బుక్ అయిపోయింది. ఇక్కడ మనకైతే అమ్మవారు, మన వినాయకుడు. అండ్ తమ్ముడు, మరి ఈ విగ్రహం అవైలబుల్ ఉందా? లేదన్నా, బుకింగ్ అయిపోయింది. ఇది కూడా బుక్ అయిపోయిందా? ఓకే, సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ పెయింటింగ్ వర్క్ నడుస్తున్నది. ఏ విగ్రహాలు అయితే బుక్ అయిపోయినాయో అవిటికైతే ట్యాగ్ వేసేసారు. సో ఫ్రెండ్స్ అవుట్పుట్ చూసుకోవచ్చు. మంచి ప్రొఫెషనల్ అవుట్పుట్ అనమాట. స్వామివారి తొండం కూడా చాలా పెద్దగా ఉన్నది. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. అండ్ అదే విధంగా ఇక్కడ మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు. స్వామివారి కిరీటం వెనకాల కూడా మనకైతే బజరంగ్ బలి ఇంకా శివుడు బుక్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకొక యూనిక్ విగ్రహం. చెప్పాలి తమ్ముడు, ఇది అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉంది అన్న. ఓకే, స్వామివారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఒక హార్స్ ఉందన్నమాట. ఫోర్స్ చూసుకోవచ్చు. సో ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉన్నది. అదే విధంగా ఇక్కడ రెక్కల గుర్రం, ఫ్లయింగ్ హార్స్, ఎట్లయితే మన కల్కి భగవాన్ వైట్ హార్స్ మీద వస్తాడో అట్లా ఇక్కడైతే తయారు చేశారు అనమాట. సో చెప్పాలి తమ్ముడు, ఈ విగ్రహం అవైలబుల్ ఉందా? లేదన్నా, బుక్ అయిపోయింది ఈసారి. ఇది కూడా బుక్ అయిపోయిందా? ఓకే, చాలా బాగుంది. ఇక్కడ ఇంకొక స్నేక్ కాన్సెప్ట్. సో చెప్పాలి తమ్ముడు, ఈ విగ్రహం అవైలబుల్ ఉందా? బుక్ అయిపోయింది అన్న. ఓకే, ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. స్వామివారికి రైట్ సైడ్ లో వచ్చేసి గజరాజ్, అదే విధంగా ఇక్కడ పాము. ప్రస్తుతానికి అయితే పెయింటింగ్ వర్క్ నడుస్తున్నది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, చాలా పెద్ద గ్లోబ్ అన్నమాట. ఇది కూడా బుక్ అయిపోయింది. లోపలికి వెళ్దాం. లోపల మరి ఇంకా ఏమేమి విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయో అవైతే తెలుసుకుందాం. ఇక్కడ మల్లారి గణపతి, 2 గుర్రాలు అండ్ స్వామివారి పగడి కూడా చూసుకోవచ్చు. చేలు వచ్చేసి మనకు తల్వార్. సో తమ్ముడు, మరి అవైలబుల్ ఉందా? బుక్ అయిపోయింది అన్న. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. తర్వాత ఇక్కడ మనకు శివుడు ఇంకా పార్వతీదేవి కాన్సెప్ట్ అన్నమాట. స్వామివారికి వచ్చేసి మంచి బ్లూ బాడీ టోన్. అవుట్పుట్ చూసుకోవచ్చు. సో తమ్ముడు, మరి ఈ విగ్రహం ఎక్కడికి వెళ్తుంది? ఈ మన కౌకూర్కి వెళ్తుంది. కౌకూరే, వావ్, నైస్. సో మన ఇంటి నుంచి చాలా దగ్గర అన్నమాట. అండ్ అదే విధంగా ఈ విగ్రహం అయితే స్టార్టింగ్ లోనే మనకు కలరింగ్ వేస్తుండే చూసుకోవచ్చు. ఇక్కడ స్వామివారి చేలు వచ్చేసి పరశు అండ్ మన పరశురాముడు అండ్ మంచి పెద్ద తల్వార్. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. ఒకసారి అవుట్పుట్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ బెంగాల్ టైగర్ అండ్ స్వామివారికి వచ్చేసి మనకు ఆరెంజ్ పంచ. సుమారు మనకైతే 16 to 17 feet హైట్ ఉంటుంది. బుక్ అయిపోయింది. ఇక్కడ మనకైతే తిరుపతి బాలాజీ కాన్సెప్ట్, మంచి వాయిలెట్ బాడీ టోన్ అండ్ ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. ఇక్కడ ఇంకొక మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు. స్వామివారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మయూర్. సో చెప్పాలి తమ్ముడు, ఈ విగ్రహం ఉందా? ఉంది అన్న, బుకింగ్ అవైలబుల్ ఉంది. ఓకే, ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉన్నది. అదే విధంగా స్వామివారి చేలు వచ్చేసి ఇక్కడ డమురుకం. చాలా న్యాచురల్ గా చూసుకోవచ్చు. ఇక్కడ అవుట్పుట్ అయితే చాలా ఫైన్ ఫినిషింగ్. అదే విధంగా ఇక్కడ స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన బెంగాల్ టైగర్స్. ప్రస్తుతానికి అయితే ఐస్ వర్క్ నడుస్తున్నది. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. దాదా నమస్తే. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక కూర్చున్న వినాయకుడు. స్వామివారి బొట్టులో కూడా బాలాజీ బొట్టు చూసుకోవచ్చు. ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉన్నది. యా, అండ్ అదే విధంగా ఇంకొక డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉన్నది. చతుర్భుజాధారి. స్వామివారి చేలో వచ్చేసి ఒక పెద్ద త్రిశూలం సైజ్ కూడా పెద్దగా ఉన్నది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, స్వామివారికి సంబంధించిన వర్క్ అయితే నడుస్తున్నది. సో ఆర్టిస్టులు అయితే ముంబై నుంచి వచ్చినారు. అండ్ ఇక్కడ చేలు వచ్చేసి మనకు తల్వార్. సో తమ్ముడు, ఈ విగ్రహం అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉందన్నా. ఓకే, ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. తర్వాత ఇక్కడ మల్లారి గణపతి, 3 గుర్రాలు
ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన బెంగాల్ టైగర్స్ సిట్టింగ్ పొజిషన్ చూసుకోండి ఒక్కసారి. అండ్ బొట్టులో కూడా మనకైతే బుక్ వచ్చింది చూసుకోవచ్చు ఇక్కడ బుక్, అదేవిధంగా కొంచెం ఫ్లవర్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఈ విగ్రహం మరి అవైలబుల్ ఉందా? ఉంది అన్న, అవైలబుల్ ఉంది సార్. ఓకే, సో టైగర్ కాన్సెప్ట్లో కూడా మీకు విగ్రహం కావాలనుకుంటే అవైలబుల్ ఉంది. అండ్ స్వామివారి లెఫ్ట్ హ్యాండ్లో ఇక్కడ శంఖం మంచి ఫైబర్తోనైతే వేసారనమాట, మంచి నీట్ అవుట్పుట్. అదేవిధంగా ఇక్కడ ఇంకొక కూర్చున్న వినాయకుడు సింపుల్ సిట్టింగ్ పొజిషన్, మరి ఇది అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉంది అన్న ఈసారి. ఓకే, తర్వాత ఇక్కడ కూర్చున్న వినాయకుడు ఇదైతే బుక్ అయిపోయింది. అండ్ ఇక్కడ స్వామివారికి సంబంధించిన ఐస్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సిట్టింగ్ పొజిషన్లో ఇంకొక వినాయకుడు, మరి ఈ విగ్రహం అవైలబుల్ ఉందా? ఉందన్న, అవైలబుల్ ఉంది. ఓకే, సిట్టింగ్ పొజిషన్లో ఇది కూడా చాలా బాగుంది. మల్లారి గణపతి బుక్ అయిపోయింది. స్వామివారి కిరటంలో చూసుకోవచ్చు ఏదైతే పగిడి ఉందో మంచి రెడ్ అవుట్పుట్ అన్నమాట. అండ్ స్వామివారికి రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ పిల్లర్, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి గజరాజ్. మరి ఈ విగ్రహము అవైలబుల్ ఉందన్న. ఓకే, టోటల్ 6 హ్యాండ్స్ వినాయకునికి ఇదైతే అవైలబుల్ ఉంది. అదేవిధంగా ఇక్కడ లాస్ట్ టైం కూడా నేను కవర్ చేస్తుండే పెద్ద పరశు, ఇక్కడ శంఖం, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు త్రిశూలం, ట్రైడెంట్, 4 చేలు, చతుర్భుజాధారి. సో చెప్పాలి తమ్ముడు, ఈ విగ్రహం అవైలబుల్ ఉందా? బుక్ అయిపోయిందన్న. బుక్ అయిపోయిందా? ఓకే, జబర్దస్త్ ఉంది అనమాట. స్వామివారి తొండం కూడా మంచి బ్రాడ్గా ఉన్నది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మన నంది పైన నుంచోనైతే సవారీ చేస్తున్నాడు వినాయకుడు. మరి ఈ విగ్రహం అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉంది అన్న. ఓకే, సో ఇది మన సాకినాకచా రాజా అన్నమాట, ముంబైలో వన్ ఆఫ్ ది ఫేమస్ మండల్. సో లాస్ట్ ఇయర్ కాన్సెప్ట్ ఇది. సేమ్ కాన్సెప్ట్ అయితే ఇక్కడ గజానన ఆర్ట్స్లో చేపించారు. నంది చూసుకోవచ్చు మంచి యాక్షన్ పొజిషన్. అండ్ వినాయకుడు వచ్చేసి ఇక్కడ నిలబడి అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉన్నది. ఇంకొక పెద్ద బెంగాల్ టైగర్ ప్యాటర్న్ చూసుకోవచ్చు టైగర్ పైన. అండ్ టైగర్ పైన కూర్చొని అయితే మనకు వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. టైగర్ ఫేస్ కూడా చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది. ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. ఇక్కడ ట్యాగ్ అయితే వేసేసారు అనమాట. అండ్ మల్లారి గణపతి, ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. ఇంకొక యూనిక్ విగ్రహం ఉన్నది, నాట్యం వేస్తున్న వినాయకుడు ఇంకా అమ్మవారు. సో కింద వచ్చేసి మనకు కమలం పువ్వు. మరి ఈ విగ్రహం అవైలబుల్ ఉందా? బుక్ అయిపోయిందన్న. ఓకే, ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. అన్న వాళ్ళ షెడ్ లో ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ లో మనకైతే ఇక్కడ స్వామివారికి టోటల్ 8 హ్యాండ్స్ అవుట్పుట్ చూసుకోవచ్చు. మన అమ్మవారు ఎట్లయితే మన దుర్గాదేవి నుంచోనైతే దర్శనమిస్తుందో ఆ కాన్సెప్ట్ అన్నమాట. ఒక పెద్ద లయన్, ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. అదే విధంగా ఇక్కడ కమలం పువ్వు పైన నుంచోనైతే మనకు దర్శనమిస్తున్న వినాయకుడు, మంచి యాక్షన్ పొజిషన్. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. కింద కమలం పువ్వు చూసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మన గజరాజ్. సో గజరాజ్ పైన కూర్చున్న వినాయకుడు. ఒక్కసారి అయితే లాంగ్ వ్యూ చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ విగ్రహం కూడా మనకైతే బుక్ అయిపోయింది. చూసుకోవచ్చు, ట్యాగ్ అయితే వేసేసారు. అదే విధంగా ఇంకొక విగ్రహం ఉన్నది, ఎలిఫెంట్ పైన కూర్చున్న వినాయకుడు. మరి ఈ విగ్రహం అవైలబుల్ ఉందా? లేదన్నా, బుక్ అయిపోయింది. బుక్ అయిపోయిందా? ఓకే, సో ఎలిఫెంట్ కాన్సెప్ట్ లో కూడా మనకైతే ఒక 2 గజరాజులు అయితే చేశారు అనమాట. చూసుకోవచ్చు. ఒక్కసారి అయితే అవుట్పుట్ చూసుకుందాం. ఎట్లయితే మన ఏనుగు తొండం పైన ప్యాటర్న్ ఉంటుందో ఆ ప్యాటర్న్ అయితే ఇక్కడ తీసుకొచ్చారు ఈసారి అన్న వాళ్ళు. సో ఏవైతే అక్కడ మచ్చలు ఉన్నాయో కొంచెం స్కిన్ టోను, అదేవిధంగా గ్రే కలర్ బాడీ టోను, ఆ టోన్ అయితే తీసుకొచ్చారు. చూసుకోవచ్చు, తొండం పైన, కాళ్ళ పైన, అదేవిధంగా ఇక్కడ హెడ్ పైన, చెవుల పైన. సో అయ్యప్ప స్వామి రూపంలో అయితే ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు. కూర్చున్న వినాయకుడు మన గజరాజ్ పైన. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ షెడ్లో సుమారు ఒక 6 నుంచి 8 విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా అన్న వాళ్ళు పక్క షెడ్లో చిన్న సైజులో కూడా విగ్రహాలు చేస్తారు అనమాట. అవి కూడా ఒకసారి చూసుకుందాం. సో ఈసారి మన షెడ్లో స్టార్టింగ్ హైట్ ఎంత? 8 ఫీట్స్ అన్న. 8 ఫీట్ అండ్ మ్యాక్సిమం 22 అన్న. ఓకే, సో 8 to 22 ఫీట్ హైట్. ఇవన్నీ మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు ఫైబర్ బ్యాక్ డ్రాప్స్ అనమాట. లయన్, అదేవిధంగా ఇక్కడ కీర్తి ముక్కు, గద, ఈ ఫ్లేము. సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఫినిషింగ్ వర్క్ నడుస్తున్నది. చూసుకోవచ్చు, ఇక్కడ మనకైతే ఈ విగ్రహం అవైలబుల్ ఉన్నది. అండ్ తర్వాత ఇక్కడ అమ్మవారు, ఇంకా ఇక్కడ మన వినాయకుడు. మరి ఈ విగ్రహం అవైలబుల్ ఉందా? లేదన్న, అయిపోయింది. ఓకే, ఇక్కడ ఇంకొక వినాయకుడు, టోటల్ 6 హ్యాండ్స్.
ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉన్నది. అండ్ స్వామివారికి రైట్ సైడ్ ఇక్కడ హార్స్ ఇదైతే బుక్ అయిపోయింది. కృష్ణుని రూపంలో ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు వినాయకుడు, చూసుకోవచ్చు. అండ్ వినాయకునికి లెఫ్ట్ సైడ్ లో నెమలి ఇదైతే అవైలబుల్ ఉన్నది. అదే విధంగా ఇక్కడ చతుర్భుజాధారి ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉన్నది. సో మీడియం సైజ్ లో అయితే అన్న వాళ్ళ దగ్గర విగ్రహాలు ఉన్నాయి. సో ఇక్కడ ఒక మంచి సిట్టింగ్ పొజిషన్, టోటల్ 6 హ్యాండ్స్ ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. ఆపోజిట్ లో అయితే ఫినిషింగ్ వర్క్ నడుస్తుంది, ఒక్కసారి చూసుకుందాం. మరి మన వర్క్ షాప్ టైమింగ్స్ ఏంటి అన్న? వర్క్ షాప్ టైమింగ్స్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 11:30 వరకు. ఓకే, ఎప్పుడైనా రావచ్చు. ఓకే. అండ్ ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ లో నేనైతే లొకేషన్ పెట్టినాను. అండ్ అదే విధంగా డిస్ప్లే పైన నంబర్స్ కూడా ఉన్నాయి, మీరు అన్న వాళ్ళకైతే కాల్ చేయొచ్చు. మరి ఎట్లా ఇది కస్టమర్ చాయిసా? కస్టమైజ్డ్ అన్న మొత్తం. ఓకే, ఇక్కడ భూగోళం పైన నుంచున్న వినాయకుడు బుక్ అయిపోయింది. టోటల్ 6 హ్యాండ్స్. తర్వాత ఇక్కడ స్మాల్ సైజ్ లో విగ్రహం చూసుకోవచ్చు. మరి ఇది అవైలబుల్ ఉందా? బుక్ అయిపోయింది అన్న. ఓకే, ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. తర్వాత ఇక్కడ నుంచున్న వినాయకుడు, మరి ఇది కస్టమర్ చాయిసా? కస్టమర్ చాయిస్ అన్న. ఓకే, స్టాండింగ్ పొజిషన్ లో. స్టాండింగ్ లో లాంగ్ తొండం వస్తుంది. ఓకే, వావ్, మొత్తం ఈ హైట్ వరకు తొండం వస్తుంది. ఓకే, మన ముంబైలో లాస్ట్ ఇయర్ ఫేమస్ అయిన ఎగ్జాక్ట్లీ కాలచౌకిచా రాజా. యా. తర్వాత ఇక్కడ మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు ఇదైతే బుక్ అయిపోయింది. అండ్ అదే విధంగా ఇక్కడ కొంచెం డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్, మరి అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉంది అన్న. ఓకే, సో టోటల్ స్వామివారికి ఇక్కడ 6 హ్యాండ్స్. మరి ఎట్లా మన కస్టమర్స్ కి ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్న? ఎంత తొందరగా వచ్చేయాలో అంత తొందరగా వచ్చేస్తే మీకు ఐడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. 12 to 15 వరకే ఐడల్స్ లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి. ఆహా. చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. మ్హూ. ఎంత పాసిబుల్ గా అయితే అంత జల్దీ వచ్చేసి బుక్ చేసుకోవాలనుకుంటున్నా. ఓకే, సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరైతే శ్రీ గజానన ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ విజిట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఇంకా రెగ్యులర్గా రీల్స్ వస్తూ ఉంటాయి. తప్పకుండా శ్రీ గజానన ఆర్ట్స్ పేజ్ అయితే ఫాలో చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్ప మోరియా. మంగళమూర్తి. మోరియా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.